బ్యాక్ ఫాల్ సీమ్ కూడా 2 పీసెస్ తీసుకున్నాను, 2 ఫ్యాబ్రిక్ పీసెస్. రైట్ సైడ్స్ ఫేసింగ్ టుగెదర్, అంటే రైట్ సైడ్స్ లోపల పెట్టుకోవాలి, రాంగ్ సైడ్స్ వచ్చేది పైకి ఉండాలి. పైకి ఉంచుకొని మనం ఒక 1/2 ఇంచ్తో సీమ్ అనేది చేసుకోవాలండి. 1/2 ఇంచ్ సీమ్ అలవెన్స్ లైన్ స్టిచ్ చేయండి. స్టిచ్ చేసిన తర్వాత దీన్ని రాంగ్ సైడ్ మన వైపు పెట్టుకొని ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసుకుని కింద ఉన్న ఒక రా ఎడ్జ్ని ఒక 1/4 ఇంచ్ ఉంచుకొని మిగతాది ట్రిమ్ చేసుకోవాలి ఇట్లాగా. తర్వాత దీన్ని ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని దీన్ని క్లోజ్ చేసుకుని స్టిచ్ చేయాలండి. ప్రెస్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. నేను ఇప్పుడు ప్రెస్ చేయట్లేదు. ప్రెస్ చేసుకుని ఈ ఎడ్జ్కి మనం ఒక స్టిచ్ లైన్ అనేది చేసుకోవాలి. ఈ రా ఎడ్జెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. సో దట్ మనకి రాంగ్ సైడ్ అనేది ఇట్లా ఉంటుంది. రాంగ్ సైడ్ ఇట్లా ఉంటుంది. రైట్ సైడ్ కూడా మనకి ఒక సింగిల్ స్టిచ్ అనేది మనకి కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఇది రైట్ సైడ్ అండి. రైట్ సైడ్ ఒక సింగిల్ స్టిచ్ వస్తుంది. రాంగ్ సైడ్ వచ్చి ఇట్లా నీట్గా కన్సీల్ అయిపోయి ఉంటుంది మనకి. ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్. థ్యాంక్ యూ.